నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈవేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తున్న వాళ్ళు మరియు అఖిలాంధ్ర ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ కొనసాగిద్దాం. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి క్లియర్‌గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అవునండి. ఇప్పుడు సింహరాశి దగ్గర ఉన్నాం. ఈ అవునండి. సింహరాశి వారికి అసలే అష్టమ శని నడుస్తూ ఉంది. మా అవును. టైం బాలేదు, లేకపోతే ఆరోగ్యం బాగోట్లేదు. కొంతమందికైతే వివాహం అనేది చాలా ఆలస్యం అవుతూ వస్తుంది గురుగారు. అవును. సంతానం కలగట్లేదు, లేకపోతే అవును. జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాము అన్నప్పుడు ఆ! వీళ్ళు నిత్యం ఏ దైవారాధన చేసుకోవాలి? ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో విషయాలు తెలియజేస్తారా? చాలా అత్యద్భుతమైన ప్రశ్న అడిగారు. హ్మ్. ప్రత్యేకంగా ఈ మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదములు మరియు హ్మ్. ఉత్తరా నక్షత్రంలో ఉన్న వాళ్ళు 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వీరు సింహరాశిలోకి వస్తారు. హ్మ్. ఇకపోతే ఈ సింహరాశి అని తెలుసుకోవడానికి మాకు జన్మ నక్షత్రం కానీ, నామ నక్షత్రం కానీ, పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సమయం రాలేదు. ఎలా తెలుస్తుంది గురుగారు అని చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతోంది. అవును. ఈ యొక్క నామకరణం రీత్యా ఎవరైతే మేమో అంటే హ్మ్. మోహన్ బాబు కానీ, హ్మ్. మురళీమోహన్ గారు కానీ, ఓకే. లేదా మంగతాయారు కానీ, ఆ! మాంగళ్య అని పేరు కానీ, హ్మ్. హ్మ్. మాన్విక అని పేరు కానీ, ఎం అనే అక్షరంతో ఏ పేరైనా సరే ఉన్నారో హ్మ్. వాళ్ళు సింహరాశి కింద ట్రీట్ అయినట్టు లెక్క. చూసుకోవచ్చు. ఆ! వాళ్ళు ఇంకిందాక చెప్పడం జరిగింది. హ్మ్. స్వప్న అని పిలిస్తే మీరు వెంటనే పిలుస్తారు. ఏ అవును. రాశి అని తెలీదు. కానీ హ్మ్. మనకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన నామకరణమే అంతే. జీవితాంతం వెళ్ళేది. హ్మ్. ఒక ఆధార్ కార్డ్‌లో కానీ, ఒక పాన్ కార్డ్‌లో కానీ, మన బ్యాంక్ అకౌంట్‌లో కానీ నక్షత్రం ఎవడు అడగడు, రాసి అడగడు, పేరు అవును. అడుగుతాడు. ఇది ఎక్కడికెళ్ళినా సరే హ్మ్. మన అపర కుబేరుని చేసేదేంటంటే పేరే. అంతే. హ్మ్. పెట్టేటప్పుడే ఆ! చాలా ఆలోచించి పెట్టాలి. ఈ అంతే. నామకరణం అన్నది. నక్షత్రంతోటి ఏమి అడగరు కదా! ఎక్కడ అడుగుతారు? హ్మ్. వివాహ సమయంలో మీ అబ్బాయి నక్షత్రం ఏమిటని, మీ అమ్మాయి నక్షత్రం ఏమిటని అడుగుతారు తప్ప, మిగతా ఎక్కడ జరుగుతుంది? పుణ్యకార్య తీర్థములే గుడికి వెళ్ళినప్పుడు తమ నక్షత్రం ఏమిటండి? గోత్రం ఏమిటని అడుగుతారు తప్ప, హ్మ్. ఇక ప్రతి చోట మన బ్యాంక్ బ్యాలెన్స్‌లో కానీ, అన్నిట్లో పేరే చదువులో ఉంటుంది. కానీ కదటరా! లేదా మన వివాహ సమయంలో వెడ్డింగ్ కార్డ్ మీద కానీ అక్కడ నక్షత్రం ఎవడు రాయడు. అది రాస్తాడా? లేదుగా. హ్మ్. పేరు, చదువు. పేరు, చదువు మీదే వెళ్ళిపోతుంది ఎక్కడైనా. అంతే. హ్మ్. అందుకని చూడండి ఏంటంటే, పేరు ఎంత బలాన్ని ఇస్తుందంటే ప్రతిసారి నాకేం పిచ్చి కాదు. హ్మ్. ఆహ్, తారక్ అంటే తారాస్థాయికి ఎదుగుతాడు. తారక ఓకే. రామారావు అని పెట్టారు. యాక్చువల్‌గా స్వాతి నక్షత్రం ఎవడో అన్నాడు నన్ను మొన్న. హ్మ్. మీకైతే 1979 ఎప్పుడో పుట్టారు కాబట్టి మీరు రాసుకున్నారు గురుగారు అంటే, వాడు 90లో పుట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ లేదుట. హ్మ్. మా తల్లిదండ్రులు మేము విలేజ్ కదండీ! మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు ఏంటి అవును. అన్నారు. హ్మ్. ఇదేంటయ్యా 1936లో పుట్టిన ఎన్టీ రామారావు గారికే నామ నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ టైము ఉంది. అది. 1936లో పుట్టిన వ్యక్తికే నీకు లేకపోవడం ఏంటి స్వాతి నక్షత్రం అని అప్పుడే ఆ నక్షత్రానికి తగ్గట్టుగానే హ్మ్. తారక రామారావు అని పెట్టడం జరిగింది. ఓకే. ఆ! అంటే తారాస్థాయిలో తారం అంటే ఏంటి? హ్మ్. ఆకాశాన్ని అవును. అంచుల వరకు ఎదుగుతాడు అని. హ్మ్. అదే. అందరికీ ఉంటుందని లేదు. అవును. జాతక బలం. అందుకని చెప్పిందేంటంటే, ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్, టైము ఉన్నాయో, హ్మ్. వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, హ్మ్. ఏ గ్రహం అయితే వీక్‌గా ఉందో, వాళ్ళ చేత్తో వాళ్ళు ఆ ఓకే. గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకుంటామయ్యా? హ్మ్. అవును. యాక్టివేషను. బోలెడన్ని గుడులున్నాయి. హ్మ్. గ్రహారాధన ఉంది. లేతే వాళ్ళకి ఇష్టమైనవున్నాయి. ఉదాహరణకి ఒక శని భగవానుడు ఉండుంటే, హ్మ్. ఆయనకి తైలాభిషేకం చేయించాలన్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరైతే పుట్టారో, హ్మ్. ఈ యొక్క రాశి కారకత్వం రవి యొక్క గ్రహం అండి. ఆ! ఏ దేవాలయానికెళ్ళాలి గురువుగారు? హ్మ్. మనకిక్కడ ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో అరసవిల్లి అన్న గ్రామం ఉందండి. సూర్య అవును. భగవానుడి దేవాలయం. హ్మ్. ఇక్కడికి వెళ్ళి ఎవరైతే ఈ సింహరాశిలో పుట్టి హ్మ్. విద్య యందు కానీ, ఉద్యోగం యందు కానీ, సంతాన సమస్యల యందు కానీ, లేదా వివాహం అవ్వటం లేదనుకున్న వాళ్ళు కానీ, లేతే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమంలో రాహు ఉండడం కానీ, అష్టమంలో కుజుడున్నాడు మా కుర్రాడి జాతకంలో. హ్మ్. గోడను చూసేటోడు గుద్దెత్తు ఉంటాడు మా అబ్బాయి అని చాలామంది నాకు ఫోన్లు గోడను చూసి గుద్దాడు అంటే తల్లిదండ్రులు వైపరీత్యం అది. వాడిని ఓకే. చిన్నప్పుడు గారాబంగా పెంచడం. అదే ఏం ఓకే. కావాలిస్తే అవి కొనివ్వడం. ఆ! ఇలా చేసిన వాళ్ళే. ఇప్పుడు హ్మ్. లగ్జరీ లైఫ్ అనుభవించడం తప్పని నేననేది. హ్మ్. కానీ వీడు గోడనెళ్లి గుద్దేయడం చూడండి నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలకి ఎన్నో అవును. అఖండమైన విద్యా సంస్థలు నేర్పించి పవన్ కళ్యాణ్ గారు వద్దన్న కారు కొని హ్మ్.
180, 200, 220లో వెళ్ళడం అవసరం అంటారా అంటే తప్పు అదే. అని చెప్తుంది ఎవరైనా సరే. హ్మ్. ఎందుకంటే మనం బండి మీద వెళ్తున్నా ఈ అవును. 80, 70 దాటేకి వెళ్తుంటే నువ్వు గాలిలో కలిసిపోతావు. గాలిలోకి వెళ్తూ ఉంటుంది బండి. టైర్లు అదే. వెనకాల. అంటే అవును. ఏంటి? కంట్రోల్ ఉండదు. ఒక కంట్రోల్ ఉండదు. చెప్తూ ఉంటుంది హ్మ్. పంచభూతాలు. నువ్వు హ్మ్. గాలిని మించి వెళ్తున్నావు. గాలిలో కలిసిపోతావని. అదే. అది ఊహకు అందుతూ ఉంటుంది కూడా ఈడు ఫాస్ట్‌గా వెళ్ళినప్పుడు. హ్మ్. ఏవండీ? అదే. ఎందుకన్నానంటే, వాడి సెంట్రల్ సిలబరమ్ యాక్టివిటీ ఆల్కహాల్ తీసుకున్నవాడు తొక్కి మామూలు వ్యక్తి కూడా అంతంత ఫాస్ట్‌గా వెళ్లి అనర్థాలు చేకూరుతున్నాయంటే యాక్సిడెంట్స్ కారణం ఏంటి? అదే. వీడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళడమో, ఫోన్ మాట్లాడుకొని వెళ్ళడమో జరుగుతూ హ్మ్. ఉంటాయి. ప్రత్యేకంగా ఎందుకు ఈ కంటెంట్ కలిపారు గురువుగారంటే, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఓకే. వీడు మెంటల్ సిలబరమ్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, పలానా రవికుమార్ చేశాడనో, స్వప్న చేశాడనుకుంటా చెవులో ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. దీనివల్ల ఏంటి? హ్మ్. వీడితో పాటే కాకుండా వీడి ఎంటైర్ హోల్ గ్రాఫ్ వీడి మీద ఆధారపడిన కానీ, ఆ అమ్మాయి మీద ఆధారపడిన కానీ, భార్య, భర్త, పిల్లలు, హ్మ్. అవును తర్వాత కదా! రాబోయే జీన్స్, తల్లిదండ్రులు, అత్తమామలు, తాతలు వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఓకే. మేనత్తలు. హ్మ్. చిన్న విషయంలో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిందిట ఆఫీస్‌కి. అదే. పక్కన పెట్టుకొని మాట్లాడుకోవచ్చని సింహరాశికి ప్రత్యేకంగా యాక్సిడెంట్స్ ప్రోన్ అండి ఈ టైము. ఓకే. అష్టమ శని ఏం చేస్తాడయ్యా అంటే, కాళ్ళు హ్మ్. కానీ, చేతులు కానీ విరగ్గొట్టి మంచం మీద ఉంచుతాడు. ఓకే. జాగ్రత్తగా చాలా ఉండాలయితే జాగ్రత్తగా వీళ్ళు. ఉండాలి. ప్రత్యేకంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నా తప్పట్లేదు గురువుగారు అనుకున్న బాధపడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆడవారికైనా, హ్మ్. మగవారికైనా ఒక్కసారి విజయనగరం జిల్లా దగ్గర ఉన్న అరసవిల్లి యొక్క సూర్య భగవానుడు ఆలయం సందర్శించుకుని హ్మ్. ఎవరి వయసు ఎంత ఉందో అక్కడ హ్మ్. ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ హ్మ్. ఎగ్జాంపుల్ నాకు 45 ఇయర్స్ హ్మ్. 45 మినిట్స్ ఆ యొక్క గుడిలో స్పేర్ చేసి సూర్యాయ నమః అని సూర్య భగవానుడికి వేసి చూస్తూ ఎవరైతే యొక్క ఆరాధన చేస్తారో హ్మ్. ఎవరండి ఈ సింహరాశిలో జన్మించిన వారు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. అది కాకుండా ఆ! గులాబీ పువ్వులు ప్రతి ఆదివారం సూర్య భగవానుడి గుడికి వెళ్ళి సంవత్సరంలో ఒక మారు హ్మ్. 6 గులాబీ పువ్వులు సూర్య గుళ్ళో భగవానుడి ఇవ్వాలి. గుడిలో ఇవ్వాలి. హ్మ్. ఏ సమయంలో ఇవ్వాలంటే 6-7 సమయంలో ఉదయం వచ్చి ఆ సమయం కుదరకపోయినా కూడా చేయొచ్చు. ఓకే. ఇలా గ్రహారాధన చేయడానికి కుదరట్లేదు గురుగారు ఎలాగా అనుకున్న వాళ్ళు హ్మ్. ఈ యొక్క సింహరాశిలో ఎవరైతే జన్మిస్తారో హ్మ్. ఒక మారు వీళ్ళు ప్రతి హ్మ్. వారం చేయడానికి మాకు కుదరదు అనుకునేవారు హ్మ్. ఒక ఆదివారం నాడు కానీ లేదా సప్తమి ఆదివారం నాడు హ్మ్. సంవత్సరానికి ఒకసారైనా వస్తుంది. లేదా అవును. రాలేదు ఆదివారం నాడు కుదరదు. హ్మ్. వీరి సింహరాశిలో పుట్టినవారు ఆదివారం నీచ మాంసాలు వదిలేసి అంటే హ్మ్. తెలుసు కదా! హ్మ్. ఎన్వి మానేసి, ఆల్కహాల్ మానేసి భార్యతో కూడా కలవకండా హ్మ్. ఎవరైతే ఆదిత్య హృదయం హ్మ్. ప్రతి ప్రతి ఆదివారం 6 ఆదివారాలు చదవాలండి వీళ్ళు. ఓకే. హ్మ్. వీళ్ళ లక్కీ నంబర్ కూడా 6. ఆ! వీళ్ళు ఏ దానం చేయాలి? హ్మ్. గోధుమ రొట్టెలని మనకు దొరుకుతాయండి. అవును. అవి కుక్కకి ఆహారంగా ఎవరైతే సింహరాశిలో జన్మించిన వారు పెట్టారో వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు ఓకే. చూస్తారు. ఆ! ఇకపోతే దానం ఏ రకమైన దానం ఇవ్వాలి? హ్మ్. బ్లౌజ్ పీసు సుమంగలిగా ఉన్న లేడీకి హ్మ్. ప్రతి శుక్రవారం హ్మ్. పింక్ కలర్ అంటే గులాబీ రంగు హ్మ్. రవికొలగుడ్డ మొక్క 6 సుమంగళిలకి అంటే భర్త ఉన్న ఆడవారికి 6కి దానం ఇచ్చిన యెడల హ్మ్. వీడికి హ్మ్. ఈ యొక్క సింహరాశిలో ఎవరైతే ఉన్నారో హ్మ్. వారన్ని దోషాలు నెరవేరుతాయి. హ్మ్. శుక్రవారం నాడే చేయాలండి ఇది. చేయాలి. ఓకే. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఆ! పింక్ కలరు అంటే గులాబీ కలరు అవును. బ్లౌజ్ పీసెస్ మీటర్ గుడ్డలు తీసుకొని ఆ! 6 ముత్తైదువులకి ఇవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే 6 అన్న సంఖ్య సూర్య భగవానుడి కారంటే చాలా ఇష్టం. ఓకే. గురుగారు ఇన్ కేస్ మగ పిల్లలు అనుకోండి ఈ ఆ! సింహరాశిలో ఉన్నది. ఆ! వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చా? వాళ్ళ హ్యాపీగా. ఓకే. హ్మ్. ఈ వీళ్ళనే హ్మ్. ఆడవాళ్ళనే కాదు. ఈ మగవాళ్ళు ఎవరైతే సింహరాశిలో హ్మ్. జన్మించారో వాళ్ళు 6 ముత్తైదువులకి దానం కింద ఇస్తారు బ్లౌజ్ పీస్. అంతే. ఓకే. గురుగారు ఇన్ కేస్ ఇప్పుడు మా పిల్లలది సింహరాశి. ఇక్కడ లేరు. వాళ్ళెక్కడో విదేశాల్లో ఉన్నారు. దూరంగా ఉన్నారు. వాళ్ళకి ఈ పరిహారాలన్నీ చేసుకోవటం కుదరదు. అంటే అవునండి. మీరు చెప్పినట్లు అరసవిల్లి దేవాలయానికి అవి వెళ్ళాలన్నారు. అది కుదరలేని వాళ్ళు కుదరదు. ఎవరైతే ఉన్నారో హ్మ్. వారికి మన పీఠం దగ్గర ప్రతి సప్తమి నాడు హ్మ్. సూర్య నమస్కారాలు చేయించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ సూర్యుడికి ఏంటంటే హోమం కంట నమస్కారాలు చేయిస్తే హ్మ్. ఏమిటి హ్మ్. అని అడుగుతారు. హ్మ్. సూర్యుడు నమస్కారాలు మొత్తం 1000 నమస్కారాలు. సహస్ర నమస్కారాలు హ్మ్. అంగముల మీద చేస్తాం. హ్మ్. అంగం మీద చేయడం ఏంటంటే ఒంగోవడం, హ్మ్. లేవడం, మళ్ళీ ఒంగోవడం, లేవడం, పిక్కలు, పాదాలు, నేత్రం హ్మ్. భూమికి తగిలి దీనికి ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అది ఓకే. కాకుండా కూడా హ్మ్. అరుణం అని చెప్పడం జరుగుతుంది. అరుణ హోమం అంటే
సూర్య భగవానుడికి ఇష్టమైనది ఏంటంటే అరుణహోమం చేస్తే అరుణం ఏంటంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు పడినప్పుడు ఏ సమయంలో చేస్తారు ఈ హోమం 6 to 9:30 సమయం లోపు మా హ్మ్. పీఠం యందు ప్రతి సప్తమి నాడు హ్మ్. పాడ్యం వెళ్ళిన సప్తమి నాడు ఎవరైతే ఈ సింహరాశిలో జన్మించుంటారో హ్మ్. పాడ్యమి నాడు వెళ్ళిన సప్తమి నాడు నేరుగా వచ్చి నా దగ్గర రాజమండ్రిలో చేయించుకోవచ్చు. ఓకే. లేదు కుదరని వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు గోత్రనామాల మీద డైరెక్ట్‌గా ఎవరైతే ఈ యొక్క అరుణ హోమంలో ఉంటారో హ్మ్. వాళ్ళకి లైవ్‌లో సంకల్పం చెప్పించి ఆ యొక్క 2:30 గంటలు ఏం చేస్తున్నారు ఇక్కడ గురుగారు అన్నది డైరెక్ట్‌గా వీక్షణ చేయడం ఓకే. జరుగుతుంది. హ్మ్. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ సమయం రీత్యా ఈ సింహరాశి వాళ్ళు ఉన్నోళ్ళు అవసరం ఉన్నప్పుడే చేయించడం జరుగుతుంది. అవసరం ఓకే. లేని వాళ్ళకి నేను చెప్పిన ఈ 6 బ్లౌజ్ పీసులు కంపల్సరీ దానం చేసి హ్మ్. ఈ యొక్క సింహరాశిలో పుట్టారు. కుదిరితే హ్మ్. ప్రతి సంవత్సరం అరసవిల్లి వెళ్ళి సూర్య భగవానుడి దేవాలయానికి వెళ్ళి సందర్శించుకుని వస్తే చాలా అత్యద్భుతమైన ఫలితము. హ్మ్. మళ్ళీ ఇంకో విషయాలు మనకు సంబంధం లేదండి. అక్కడ హోమం చేయించమన్నారు గురుగారు. హ్మ్. అక్కడ సూర్య భగవానుడికి ఏదో అభిషేకానికి 1500 కడతారంటే ఏం కట్టక్కర్లేదండి. హ్మ్. ఇక్కడ ఏంటంటే అరసవిల్లి సూర్య భగవానుడి గుడికి వెళ్ళి హ్మ్. ఆయన సందర్శించుకుని ఆ గుడిలో కూర్చోగలగాలి. వీళ్ళ వయసు ఎంతసేపు ఉందో అంతసేపు అంతసేపు ఆ కూర్చుంటే దేవాలయ చాలు. ప్రాంగణంలో కూర్చోగలిగిన యెడల హ్మ్. ఇంక ఎటువంటి అవసరం రుగ్మతలు లేదు. పోతాయి. ఎటువంటి వాళ్ళు 1500 కట్టమన్నారండి, మీరు హ్మ్. ఎళ్ళమన్నారు, మేము కట్టామని ఇక్కడ రాంగ్ కమెంట్స్ దయించి నాకు పెట్టొద్దు. మేము చెప్పింది అదేగా. ఏంటంటే, ఆ గుడికి వెళ్లి సందర్శించి వచ్చిన అంతే. తర్వాత 15 రోజుల్లో అంటే పక్షం రోజులండి. టక్‌మని రిజల్ట్ చూస్తారు వాళ్ళు. ఏ రకమైన తప్పకుండా. సమస్య అయినా సరే. హ్మ్. ఇక్కడ మనం కోరుకునేదండి ఎవరో హ్మ్. అమ్మాయి వశీకరణం అవ్వాలి. హ్మ్. అంబానీ గారి డబ్బులు నా అకౌంట్‌లోకి రావాలి అని కోరుకోకూడదు. అదిగా. నిజాయితీగా ఉండాలి కోరిక. అది అవును. ఎప్పుడుందో తారాస్థాయికి ఎదుగుతాడు ఆ వ్యక్తి. తప్పకుండా గురుగారు. సో, విన్నారు కదా! సింహరాశి గురించయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఎవరైనా ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే. గురుగారు.